పెరియార్ పేరు చెప్పి అంబేద్కర్ పేరు చెప్పి సనాతన ధర్మాన్ని అంబేద్కర్ని అవమానించడం పెరియార్తో కలపడం అంటే నా పాయింట్ అయితే క్లియర్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే అంబేద్కర్ని పెరియార్ని ఒకటి చేసి చూడడం అంటే అంబేద్కర్ గారిని అవమానించడం. అంబేద్కర్ గారు ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి వ్యక్తి. మీరు చదివితే మనకు అన్ని క్లియర్గా అర్థమవుతాయి. ద్రవిడ నాడు ద్రవిడ స్థాన్ చేయాలని కోరినటువంటి వ్యక్తి పెరియార్. భారతదేశం విడిపోవాలని కోరినటువంటి వ్యక్తి పెరియార్. పెరియార్కి అంబేద్కర్ గారికి ఏంటంటే లింక్ అసలు? సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానంటే నువ్వు కాదు, నీ బాబు కాదు, నీ తాత కాదు, నీ ముత్తాతలు దిగొచ్చినా సరే సనాతన ధర్మాన్ని ఎవడు నిర్మూలించలేడు. తమిళనాడులో మీ పెరియార్ వల్లనే కాలేదు, నీ వల్ల ఏమవుతుంది చెప్పు? విజయ్ విల్ బికమ్ అనదర్ అరవింద్ కేజ్రీవాల్. దెర్ ఇస్ నో డౌట్. నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వం మారినా పద్ధతి మారినట్టుగా కనిపించట్లేదు. డిఎంకే బాటలోనే టీవీకే ప్రభుత్వం కూడా నడుస్తున్నట్టు కనబడుతోంది. తాజాగా అసెంబ్లీ వేదికగానే ఉదయనిధి స్టాలిన్ మరొకసారి సనాతన ధర్మంపై నోరు పారేసుకున్నాడు. ఉదయనిధి స్టాలిన్కు మద్దతు పలుకుతూ టీవీకే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు. మేము రాజకీయాల్లోకి వచ్చింది హిందుత్వాన్ని నిర్మూలించడానికే, సనాతన ధర్మాన్ని నిర్మూలించడానికే అని స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. మరి ఇది దేనికి సంకేతం? విజయ్ ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం. నాతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ పాత్రికేయులు, అలాగే నేషనలిస్ట్ హబ్ CEO సాయికృష్ణ గారు. సాయి గారు నమస్తే. నమస్తే అండి. ప్రభుత్వం అయితే మారింది, కానీ పద్ధతి మారినట్టుగా ఏం కనిపించట్లేదు. హిందువుల విషయంలో, హిందుత్వం విషయంలో వైఖరి అలాగే కొనసాగుతుంది. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. అన్ని మతాలు సమానమే, హిందువులకు మేము వ్యతిరేకం కాదు, కానీ హిందుత్వానికి వ్యతిరేకం అని మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు? సో యాక్చువల్లీ ఇదంతా ఏంటంటే అది ఈరోజు కొత్తగా మాట్లాడేదేం కాదు, ఈరోజు కొత్తగా మాట్లాడుతున్న అంశం ఏం కాదు ద్రవిడ రాజకీయాల్లో. అందులోనూ ఇప్పుడు విజయ్ నుంచి కొత్తగా ఎక్స్పెక్ట్ చేసింది కూడా ఏమీ లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సో ఎందుకు కొత్తగా ఎక్స్పెక్ట్ చేసింది ఏం లేదు అని అంటే కనుక, ఆయన దాన్ని ఏమో అంటారు కదా, కొత్త సీసాలో పాత సారానో ఏదో అంటారు, అట్లాంటిది అనమాట. సో ఆయన ఇప్పుడు మీరు సింపుల్ లాజిక్ చెప్తున్నానండి. జస్ట్ ఇమేజ్ కూడా చాలా వరకు మీమ్స్ వచ్చాయి ఈ మధ్యకాలంలో. ఏంటి అంటే, డిఎంకే ప్రభుత్వం ఉన్నప్పుడు డిఎంకే కూటమి ఎలా ఉండేది? స్టాలిన్ ఉండేవాడు, స్టాలిన్ పక్కన ఒక కాంగ్రెస్ ఉండేది, కాంగ్రెస్కి ఇటువైపు వీసీకే ఉండేది, అటు సిపిఐ ఇటు సిపిఎం వాటెవర్ ఇట్లా ఉండేటోళ్ళు, అంతే కదా. అదే పార్టీల మధ్య స్టాలిన్ని తీసేసి విజయ్ని పెట్టండి, అయిపోయింది కొత్త ప్రభుత్వం. అంతే, వేరే తేడా ఏం లేదు అక్కడ. సింపుల్ లాజిక్. స్టాలిన్ లేడు, కూటమిలో అదే కూటమి పార్టీలు, అదే అక్కడ విజయ్ వచ్చేసాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన తీసుకున్న నిర్ణయాలు చూస్తే ఏదో కొత్తగా మారుతుందని నిజంగా కొంచెం ఆశగా అనిపించింది. ఒక టైంలో అనిపించింది నిజంగానే, లేదని కూడా చెప్పడానికి లేదు, బట్ ఏదో కొత్త రాజకీయం చేస్తారేమో చూద్దాము అనుకున్నాం ద్రవిడ రాజకీయాలకు భిన్నంగా. బేసికలీ ద్రవిడ రాజకీయాలు అంటే ఏంటండి అసలు? నిజంగా మాట్లాడితే ద్రవిడ రాజకీయాలు అంటే నథింగ్ బట్, ఎస్ గురుమూర్తి గారు చెప్తుంటారు, యాంటీ హిందూ, యాంటీ హిందీ, యాంటీ ఇండియా, యాంటీ సనాతన ధర్మము, ఓకే, యాంటీ నార్త్ ఇండియా, ఇవన్నీ ద్రవిడ రాజకీయం. దీన్ని పెద్ద గొప్పగా చూపించాల్సిన అవసరం ఏం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో బాగా దానికి ఎక్కువ ద్రవిడ రాజకీయాలు ద్రవిడ నేలపై అని బాగా పెద్దగా మాట్లాడతారు, గొంతు చించుకొని మన సీనియర్ పాత్రికేయులు వీళ్ళంతా. కానీ అంత సీన్ లేదు ద్రవిడ రాజకీయాలకి. అక్కడే వచ్చిన అక్కడే నిజంగా వీళ్ళందరూ ఏం చెప్తారంటే, అక్కడ ఏదో సంఘ సంస్కర్తలు వచ్చారు, పెరియార్ రామస్వామి నాయకర్ లాంటి వాడు. పెరియార్ అనేది పెద్ద మనిషి ఏం కాదు, ఆయన అతి సంకుచిత స్వభావం కలిగినటువంటి వ్యక్తి పెరియార్. ఓకే, సో రామస్వామి నాయకర్ గురించి మనం అనేక విషయాలు చూస్తాం, సరే దాని పక్కన పెడదాం. బట్ ఆ పెరియార్ ఏదైతే చెప్పినటువంటి విధానాలు ఉన్నాయో దానికి అనుగుణంగా ద్రవిడ రాజకీయాలు వచ్చాయి. అండ్ అక్కడ విపరీతమైనటువంటి సామాజిక సమరసత వచ్చింది. అంటే అణగారిన వర్గాలందరికీ కూడా అందడం ఎక్కడానికి అవకాశం వచ్చింది అని చెప్తారు. మీరు దేశంలో ఏ రాష్ట్రంలోనూ అంత ఫ్యూడల్ ప్రభుత్వాన్ని చూడరు. మీరు అబ్జర్వ్ చేయండి. ద్రవిడ రాజకీయాల ప్రభావం వల్ల సామాజిక సంస్కరణలు వచ్చాయి, అయితే గనక వచ్చినాయి అన్న మాటను ఎవరైతే మాట్లాడతారో మన తెలుగు రాష్ట్రాల్లో, వాళ్ళ ముందు చెప్పానండి, కరుణానిధి కూర్చుంటే కరుణానిధి ఇట్లా కాళ్ళకు సాష్టాంగ సాగిలబడే నాయకులు ఎంతమంది కనబడతారు? చనిపోయే రోజు వరకు కూడా అదే చైర్ని వదలకుండా కూర్చున్నటువంటి వ్యక్తి కరుణానిధి. 2-3 పెళ్ళాలు ఆయనకి, భార్యలు, ఓకే, వాళ్ళకు పిల్లలు, మళ్ళీ వాళ్ళ భార్యలందరూ కూడా దేవుణ్ణి పూజిస్తారు. అన్నామలై అన్నారు. అందుకే ఉదయనిధి స్టాలిన్ ఏదో ఈ స్టాలిన్ బాగా మాట్లాడతాడు కదా, స్టాలిన్ వైఫ్ని గుడికి వెళ్ళకుండా చెప్పండి చాలు ఫస్ట్, తర్వాత మిగతాయని. వైఫ్ని మీ అమ్మగారిని గుడికి వెళ్ళకుండా ఉండమని చెప్పండి అన్నాడు కదా. సో అట్లాగే ఉంది పరిస్థితి. సో ఇప్పుడు కరుణానిధి కూడా, ఈవెన్ స్టాలిన్ భార్య, వీళ్ళందరూ పూజలు చేస్తారు బాగా.
ఓకే, ఇంత అడ్డబొట్లు పెట్టుకునే మనుషులు వాళ్ళు అక్కడ ఉన్నారు అక్కడ. సో వాళ్ళు ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడడం అంటే అర్థం ఏంటంటే అదొక మెంటల్ డిజేబిలిటీలో ఆ రాష్ట్రంలోని రాజకీయ నాయకులు ఉన్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ, అంతకుమించి ఏం లేదు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానంటే నువ్వు కాదు, నీ బాబు కాదు, నీ తాత కాదు, నీ ముత్తాతలు దిగొచ్చినా సరే సనాతన ధర్మాన్ని ఎవడు నిర్మూలించలేడు. బికాస్ సనాతనం అంటేనే అది పురాతనమైంది, నిత్య నూతనమైంది. సో సనాతనం అన్న మాటను నువ్వు ఏడ నిర్మూలించగలుగుతావు? నీ వల్ల ఎక్కడవుతుంది? తమిళనాడులో మీ పెరియార్ వల్లనే కాలేదు, నీ వల్ల ఏమవుతుంది చెప్పు? సో ఇవంతా ఏంటంటే రాజకీయంగా మాట్లాడడం కోసం పనికొస్తాయి. లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ పొలిటికల్ అనాలిసిస్లోకి వద్దాం. విజయ్ ఉన్నాడు అనుకో, విజయ్ మాట్లాడిన మాటలు, విజయ్ చేసినటువంటి నిర్ణయాలు చూస్తే విజయ్ మీద నాకు ఎందుకు పూర్తిగా ఒక నిర్ధారణకు వచ్చేసాను విజయ్ వల్ల ఏమీ కాదు అని. నేను చాలా సింపుల్గా చెప్తున్నాను, విజయ్ విల్ బికమ్ అనదర్ అరవింద్ కేజ్రీవాల్, దర్ ఇస్ నో డౌట్. సో మొదటి 2-3 రోజులు లెట్స్ సీ అసలు ఏం చేస్తాడో అనుకున్నాం. కానీ విజయ్ వైపు ఇంతమంది ప్రజలు ఎందుకున్నారు అని అంటే ఏదో కొత్త రాజకీయాన్ని నమ్మారేమో ప్రజలు అనుకున్నాను. కానీ కొత్తదనం తీసుకొస్తారు. నథింగ్. ఆయన వచ్చిన వారం రోజుల్లోనే ఆయన ఇమ్మెచ్యూరిటీని ప్రదర్శించుకున్నాడు అనేక రూపాల్లో. నెంబర్ 1, ఆయన చేసిన తప్పు అసలు ఆ 107 నియోజకవర్గాల్లో గెలిచినటువంటి వ్యక్తి. సో 107 నెంబర్ తీసుకుని వెళ్ళిపోతే అయిపోయేది. కాంగ్రెస్ అనే దాన్ని తీసుకొని వచ్చారు, 107 + 5 112 అయింది. పోనీ రావాల్సిన 117 118 వచ్చాయా? లేవు. మొత్తం కలుపుకొని అంతా కోలేషన్ చేసుకొని పోయినా బాగుండేది, అది పోలేదు. సరే, అయినప్పటికీ గవర్నర్ది తప్పు అని నేను చాలా స్పష్టంగా చెప్పాను, గవర్నర్ చేసింది తప్పు అని నేను చాలా స్పష్టంగా నా అనాలిసిస్లో చెప్పాను. బట్ ఎస్, విజయ్ చేసిన సరే అది టెక్నికల్లీ ఆయనకు ఇమ్మెచ్యూరిటీ అనుకుందాం, పక్కన పెడదాం. రెండో తప్పు ఏం చేశాడు ఆయన, డిఎంకే కూటమి పక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కలుపుకున్నాడు, వీసీకేని కలుపుకున్నాడు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అప్పుడు, మీకు గుర్తుంటే అప్పుడు ఏమన్నాడంటే, నేను మత రాజకీయాలకు సంబంధించినటువంటి పార్టీలతోటి మేము వెళ్ళము అన్నాడు. సో ఐడియాలజికల్లీ బీజేపీని డిఫర్ చేస్తున్నాడు అనుకోవచ్చు, రైట్? ఇట్స్ ఓకే, దట్స్ ఫైన్, నో ప్రాబ్లం. బీజేపీతో కలిసి ఉంటేనే గొప్పవాడా? కాదు, నేను అట్లా కూడా అనట్లేదు. ఆయనకు ఎవరైతే కలిసి వస్తారనుకున్నారో, ఐడియాలజికల్లీ ఎవరైతే ఇంక్లైన్ అవుతారో వాళ్ళని కలుపుకుందాం అనుకున్నాడు. కాంగ్రెస్ని కలుపుకున్నాడు, వీసీకేని కలుపుకున్నారు, సిపిఐ సిపిఎం పార్టీలు మద్దతు ఇచ్చాయి. వీటన్నిటితో కూటమి ఫామ్ చేశాడు. ఆ టైంలో అంటే ఒక 3-4 రోజుల వ్యవధిలో అసలు బేసికల్లీ ఆయన ప్రభుత్వమే ఫామ్ చేయలేదు, ఫ్లోర్ టెస్టే జరగలేదు. లిటరల్గా మాట్లాడితే ఆయన ఓఎస్డీని నియమించుకున్నాడు, అది కూడా. సో ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఓఎస్డీని నియమించాడు, ఫ్లోర్ టెస్ట్ జరగక ముందు ఓఎస్డీని పెట్టుకున్నాడు. జోక్ ఏంటంటే, సో ఓఎస్డీ అంటే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ. ఎవరిని పెట్టాడు ఆయన? రిక్కీ రాధా సంథింగ్ వెట్రివేల్ అనే వ్యక్తిని పెట్టుకున్నాడు ఆయన. ఆయనకు జ్యోతిషుడు అంట, ఆయన ఆస్ట్రాలజర్ అట. సో ఆ జ్యోతిషుడిని ఓఎస్డీగా పెట్టుకున్నాడు. జ్యోతిషుడిని ఓఎస్డీగా పెట్టుకుంటే నువ్వు నమ్ముకున్న నీ కూటమి పార్టీలు ఒప్పుకుంటాయా? కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. వెంటనే తీసాడు. పోనీ అది నిజంగానే అనుకున్నావు, ఓఎస్డీగా పెట్టుకున్నావు, అదేదో పూర్తి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత పెట్టుకున్నావు ఒక లెక్క. ఇమ్మెచ్యూరిటీ కాకపోతే ఏంటది? పెట్టిన వెంటనే వాళ్ళు వద్దన్నారు, వీళ్ళందరూ వ్యతిరేకించారు, డైరెక్ట్గా నేరుగా చెప్పారు, ఆయన హుకుం జారీ చేశారు, ఆల్మోస్ట్ ఆదేశాలు ఇచ్చినట్టుగానే ఇచ్చారు, ఇచ్చిన వెంటనే తీసేశాడు. సో అర్థమైపోయింది ఏంటి ఇప్పుడు? సో ఆ 4 పార్టీలు, ఈ కాంగ్రెస్ కానీ లేకపోతే ఈ మన వీసీకే పార్టీ కానీ విడుదల ఇచ్చి సంథింగ్ పేరు కూడా జరగని ఒక పదం అనుకోండి, వీసీకే ఈజ్ నథింగ్ బట్ డిఎంకే రక్తమే, దాంట్లో ఏం లేదు. వీసీకే పార్టీ, సిపిఐ సిపిఎం, కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళు చెప్పింది పూర్తిగా వింటాడు అని ఆ ఒక్క ఉదంతం చాలు. పవర్ సెంటర్లో 3-4 ఉండవు అని విజయ్ చాలా స్పష్టంగా చెప్పాడు. ఒకడే ఉంటాను నేను అని చెప్పాడు. ఎక్కడున్నావు? నీ ఓఎస్డీని ఏమైపోయాడు? ఓఎస్డీని నియమించుకున్నావు, కనీసం కాపాడుకోగలిగావా? పోనీ అది నిజంగానే వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అంటే నువ్వు ఎందుకు నియమించావు? అయితే నీ ఇమ్మెచ్యూరిటీని ఒప్పుకోవాలి, లేదంటే నీ తొందరపాటు చర్య అన్న ఒప్పుకోవాలి, ఏదో ఒకటి ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోలేదు, అయిపోయింది కదా, క్లోజ్. సరే, ఫ్లోర్ టెస్ట్కి వచ్చింది. ఫ్లోర్ టెస్ట్కి వచ్చిన రోజు అదే టైంలో ఉదయనిధి స్టాలిన్ నీ గురించి బాగా పొగడ్తల వర్షం కురిపించాడు, అంతా అయిపోయింది. ఆ పొగడ్తలు మీరు బాగా పనిచేయాలని కోరుకుంటున్నాను, మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, అవి చెప్పారు. చెప్పి లాస్ట్కి సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తా అన్నాడు. ఇమ్మీడియట్లీ టీవీకే నుంచి, విజయ్ నుంచి ఖండన రావాలి, ఏదో ఒక స్టేట్మెంట్. ఖండన లేదు, ఏం లేదు. అందులో విజువల్ చూస్తే ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన వెంటనే నమస్కారం పెడుతున్నాడు, థ్యాంక్ యూ అంటున్నాడు విజయ్. సో విజయ్ కూడా ఏంటి, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనడం చాలా సాధారణమైన విషయం ఆయన దృష్టిలో. బికాస్ ఈజ్ అ క్రిస్టియన్, యాజ్ అ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్, వాట్స్ రాంగ్ అని అనిపిస్తుంది. అంతే కదా, అర్థమైపోయింది కదా క్లియర్గా ఎవరేంటి అనేది అయిపోయింది. ఆ నెక్స్ట్ డేకి పోనీ మత రాజకీయాలు నేను సహించను అది ఇదని మాట్లాడినటువంటి విజయ్ పోయి ఐయుఎంఎల్ పార్టీ దగ్గరికి పోయాడు. అసలు వాళ్ళ మద్దతే అక్కర్లేదు నాకు. ఐయుఎంఎల్ పార్టీ నాయకులను వెళ్ళి కలిశాడు. ఐయుఎంఎల్ అంటే ఏంటి? ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్. సో దాని గురించిన డీటెయిల్స్ నేను చెప్తాను. అంతకంటే ముందు ఒకసారి ఫస్ట్ సనాలను కలిశాడు. మరి వాళ్ళు మతత్వ రాజకీయం కాదా, మత రాజకీయం కాదా? ముస్లిం లీగ్ పార్టీని కలవడం మత రాజకీయం కాదు,
బీజేపీ మత రాజకీయం సమస్య ఏంటంటే బీజేపీని కలిస్తే మత రాజకీయం. సో ఇది చూసారా మీరు, ఈ సేమ్ ఇవన్నీ ఏంటంటే దట్ సో కాల్డ్ దట్ ద్రవిడ రాజకీయాలకు సంబంధించిన డిఎన్ఏలో భాగమే ఇదంతా. సో విజయ్ ఇంకో ఏం కొత్తగా ఏదో చేస్తాడని ఆశించడం మన పొరపాటు. ఏమీ చేయడు, ఇలాగే కంటిన్యూ అవుతాడు. ఇలాగే ఆయన ఏదో నిర్ణయం తీసుకోవాలనుకుంటాడు, ఆ నిర్ణయాలు ఏవో కొన్ని సినిమాటిక్ నిర్ణయాలు తీసుకుంటాడు. అదేంటి సినిమాటిక్ నిర్ణయాలు ఎందుకంటున్నారంటే సినిమాల్లో చూపిస్తారు కొన్ని నిర్ణయాలు. మీరు ఒక్కడు సినిమా ఇట్లాంటి సినిమాలు ఉంటాయి, రాత్రికి రాత్రి ఫటన్ పోయి ఎక్కడో ఇన్స్పెక్షన్ చేయడం, ఎక్కడ ఇంకేదో చేయడం, అట్లుండదు రాజకీయాలు సినిమాల్లో స్క్రిప్ట్ లాగా నడవవు. రాజకీయాలు దానికి ప్రభుత్వము, దానికి అనుభవము, చాలా అంశాలు లెక్కలోకి వస్తాయి. సో విజయ్ అనుకుంటున్నటువంటి ఆ కొత్త ఏదో చేయాలి అనుకుంటున్నప్పుడు ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకున్నాడు. చాలా ఏదో రిలీజియస్ ప్లేసెస్ దగ్గర, గుళ్ళ దగ్గర, హాస్పిటల్ దగ్గర, వీటి దగ్గర వైన్ షాప్స్ తీసేస్తానని చెప్పేసి ఎంతకాలం ఉంటుందో చూస్తాను నేను. బికాస్ తమిళనాడు రాజకీయం అంతా నడిచేది వైన్స్ చుట్టూ. ఎందుకంటే అక్కడ పెద్ద లాబీ, అది వైన్స్ పెద్ద లాబీ, అది ఎక్కడైనా కాదు మన దగ్గర కూడా అంతే. బెల్ట్ షాపులు అనేది ఒక పెద్ద లాబీ. అక్కడ మీరు చూస్తే వీధికి బెల్ట్ షాపులు ఉంటాయి. నేను అక్కడ చెన్నైలో చదువుకున్నాను, ఇంకా మీరు ఊళ్ళలో ఎంత ఉంటుందో చెప్పనక్కర్లేదు. సరే, సో ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాడు ఆయన. ఇంకోటి ఏంటి, ఆయన మొదటి రోజే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పెరియార్ సమాధి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించిన రోజే అర్థమైపోయింది ఈజ్ ఎ ద్రవిడియన్ రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నటువంటి ఒక కొత్త నాయకుడు అని. అయితే ఈ నాయకుడిని ఎన్ని రోజులు చూస్తారు ప్రజలు, ఎన్ని రోజులు ఈయన ఉంటాడు అనేది ఐ డోంట్ థింక్ సో. నేను అరవింద్ కేజ్రీవాల్ ఇట్లాగే అనుకున్నాం ఏదో మార్పు తెస్తాడని. ఏం జరిగింది? అరవింద్ కేజ్రీవాల్ ఏం తీసుకొచ్చాడు మార్పు? ఢిల్లీలో అధికారంలోకి వచ్చాడు, లిక్కర్ స్కామ్ చేశాడు, శీష్ మహల్ కట్టుకున్నాడు. పంజాబ్లో ఏం చేశాడు? ఆమ్ ఆద్మీ కోసం అని చెప్పేసి అవినీతి వ్యతిరేక ఉద్యమం అది ఇది అని చెప్పినటువంటి వ్యక్తి పంజాబ్లో ఏం చేశాడు? డ్రగ్స్లో జోగుతున్నారు అక్కడ ప్రజలు. సో పంజాబ్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఎవరికైతే కొంతమందికి టికెట్లు ఇచ్చి సామాన్యులందరూ గెలిచారని చెప్తున్నారో అక్కడ అసలు విపరీతమైన అవినీతిలో కూరుకుపోయింది పంజాబ్లోనే ప్రభుత్వం. సో మనం అనుకుంటాం ఏదో, అఫ్కోర్స్ ఎస్, మన ఆశ తప్పు కాదు, వాళ్ళ ఆచరణ కొత్తది కాదు. కేజ్రీవాల్ కనీసం 1-2 టర్మ్లో చేసినట్టున్నాడు, 2 టర్మ్లో 3 టర్మ్లు చేసినట్టున్నాడు. అసలు ప్రస్తుతం ఓఎస్డీనే కాపాడుకోలేనటువంటి విజయ్ ఈ 5 సంవత్సరాలు పరిపాలన ఉండేది తుమ్మితే ఊడిపోయి ముక్కులాగా ఉంది ప్రభుత్వం. బొటాబొటీ మెజారిటీ, ఒక ఇద్దరు చంపైనా కూడా ప్రభుత్వం కొలాప్స్ అవుతుంది. ఆయనకు ప్రాబ్లం ఏంటంటే అండి, ఆయన నిజంగా ఆయన వచ్చిన టైం అట్లాంటిది, ఆయన టైమింగ్ చాలా గొప్పది. ఆయనకు అట్లాంటి వ్యాక్యూమ్ ఉంది అక్కడ తమిళ రాజకీయాల్లో, అది బాగా అడ్వాంటేజ్ అయింది ఆయనకి నిజంగా మాట్లాడితే. బికాజ్ నేను దీనికి క్రోనాలజీ చెప్తున్నాను. నేను 2016-17 ఆ టైంలో జయలలిత మరణం తర్వాత ఒక పెద్ద కుదుపు వచ్చింది తమిళ రాజకీయాల్లో. జయలలిత మరణానంతరము అన్నాడీఎంకేలో చీలికలు పేలికలు అవ్వడము, పన్నీర్ సెల్వము, శశికళ, ఆయన పేరేంటి మన పళనిస్వామి, ఈ 3 ఫ్యాక్షన్ల మధ్య పెద్ద గందరగోళము, గొడవలు ఇవన్నీ జరిగాయి. ఒకనొక సందర్భంలో పన్నీర్ సెల్వం, నేను ఒక మంచి కాంప్రహెన్సివ్ వీడియో చేశాను రైట్ యాంగిల్లో. పన్నీర్ సెల్వం ఒకనొక సందర్భంలో పోయి జయలలిత సమాధి దగ్గర కూర్చున్నాడు ఏం చేయాలో తోచక. ఎందుకంటే మొత్తం ఎల్పీ లీడర్గా, లెజిస్లేచర్ పార్టీ లీడర్గా శశికళను ఎన్నుకున్నారు ఏకగ్రీవంగా. మీకు గుర్తుంటే అసలు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి, ఎల్పీ లీడర్గా శశికళ ఎన్నికైంది. ఈయన ఏం చేయాలో తెలియక జయలలిత సమాధి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏడ్చాడు, ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. ఆ విజువల్స్ మనకు గుర్తుంటాయి 2016-17 ఆ టైం. అది అయిపోయిన శశికళ, ఒకవైపు శశికళ ఎల్పీ లీడర్ అయిపోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిని చేస్తారు అనుకున్న టైంలో, అదే టైంలో 14th ఫిబ్రవరి అనుకుంటాను 2017 ఆ టైము ఆమెకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అక్రమాస్తుల కేసుకు సంబంధించి. జైలుకి వెళ్ళాల్సి వచ్చింది, 4 ఏళ్ళు జైల్లో ఉంది. సో 4 ఏళ్ల వరకు ఆమె ఎలక్షన్స్లో పోటీ చేయడానికి లేదు. ఆ తర్వాత వచ్చేసరికి ఆమె ఏం చేయాలో తెలియక ఆమె పోతూ ఆయన పేరేంటి పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేసిపోయింది. ఎందుకంటే ఎల్పీ లీడర్ కాబట్టి ఆమెను నియమించింది పళనిస్వామిని. సో తర్వాత పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఒకటై శశికళను దూరం పెట్టారు. ఓకే, శశికళ టీటీవీ దినకరన్ని అక్కడ బైపోల్ జరిగింది జయలలిత మరణానంతరం వచ్చినటువంటి ఎలక్షన్స్లో అక్కడ నిలబెట్టి ఆయన గెలిపించాలనుకుంది. ఆయన లాస్ట్కి ఇండిపెండెంట్గా గెలిచాడు టీటీవీ దినకరన్. సో ఇవాళ ఏమైందనంటే ఆ ముగ్గురి మధ్య కొట్లాట చూస్తే అన్నాడీఎంకేనేమో పళనిస్వామి చేతుల్లోకి వచ్చింది, పన్నీర్ సెల్వం ఏమో అన్నాడీఎంకే నుంచి పోయి డిఎంకేలో చేరాడు. జయలలితకి నమ్మిన బంటు, జయలలిత అరెస్ట్ అయిన ప్రతిసారి ఈయన అవుతాడు ముఖ్యమంత్రి అనమాట. సో అట్లాంటి పళనిస్వామి డిఎంకేలోకి వెళ్ళాడు. శశికళ సొంతగా పార్టీ పెట్టుకుంది.
ఇది అన్నా డిఎంకేకి సంబంధించిన పరిస్థితి. దీంతో విసిగిపోయారు ప్రజలు. విసిగిపోయి 2021లో స్టాలిన్కి అధికారం ఇచ్చారు, డిఎంకేకి అధికారం ఇచ్చారు. పోనీ డిఎంకే ఏమన్నా బాగుందా? డిఎంకేలో కూడా ఇదే కొట్లాట. డిఎంకేలో కూడా కరుణానిధి చనిపోయిన తర్వాత అళగిరి వచ్చాడు తన ఫ్యాక్షన్ తోటి, అంటే పెద్ద కొడుకు అళగిరి వచ్చి నాది అన్నాడు. అళగిరికి స్టాలిన్ మధ్య పొరపచ్చారు. అటు కనిమొళి ఆమె ఎప్పుడు ఎట్లా మాట్లాడుతో తెలియని పరిస్థితి. సేమ్ డిఎంకేకి మనం కొంచెం కేసీఆర్ కుటుంబానికి లింక్ ఉంటుంది, కొంచెం అట్లా అనిపిస్తుంది. మొత్తం కుటుంబం చేతిలోనే ఉంటుంది అనమాట అంతా. వాళ్ళదే సినిమా ప్రొడక్షన్లు, వాళ్ళే సన్ నెట్వర్క్, వాళ్ళదే సినిమాలో మేజర్ ప్రొడ్యూసర్లు వాళ్ళే ఉంటారు తమిళ సినిమాల్లో. అండ్ వాళ్ళ చేతిలోనే పొలిటికల్ రాజకీయాలు అన్నీ ఉంటాయి. ఆ ప్రభుత్వం ముఖ్యంగా అళగిరికి ఒక ఏరియా, స్టాలిన్కి ఒక ఏరియా, ఇట్లా నడుస్తుంది. సో వీళ్ళు ద్రవిడ రాజకీయాల గురించి మాట్లాడతారు. అదో పెద్ద మోడల్ అన్నట్టుగా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో. దారుణం. సరే, ఓకే. అట్లాంటి స్థితి నుంచి డిఎంకే ఏడిఎంకే రెండు అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత, అంటే వాళ్ళ జయలలిత కరుణానిధి తర్వాత ఈ రెండు పార్టీలు విచ్ఛిన్నమైపోతున్నటువంటి సందర్భాలు ఉన్న టైంలో ఒక కొత్త ఆల్టర్నేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ఆల్టర్నేట్ కోసం ఎదురు చూస్తున్న టైంలో అసలు అన్నామలై కావాల్సింది ఉండే, కానీ అన్నామలై ఆయన పూర్తిగా పిక్ చేసుకునే టైంకే ఆయన పక్కకు జరపడము, మళ్ళీ అన్నా డిఎంకేకి బీజేపీకి పొత్తు రావడం, ఇవన్నిటితోటి ఇంకో కొత్త ఆప్షన్ విజయ్ రూపంలో వచ్చింది. టక్క గుద్దేశారు ఎలక్షన్స్లో ఓట్లు. సో విజయ్ అనేటువంటి సడన్గా వచ్చి కూర్చున్నాడు. ఈయన నిజంగా విజయ్కు ఉన్న ఐడియాలజికల్ డెప్త్ కానివ్వండి, విజయ్కు ఉన్నటువంటి క్లారిటీ ఆఫ్ థాట్స్ కానివ్వండి, విజయ్కు ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి అవగాహన కానివ్వండి, ఇవేవి ఇప్పటివరకు అయితే ఏది ప్రూవ్ కాలేదు. ఆయనంతా సినిమా లోకంలో ఉన్నట్టుగానే ఈ రోజు కూడా కనబడుతోంది. సో ఆ ప్రభావం, సరే నేను ఇప్పుడే ఇమీడియట్గా మనం ఏదో జంప్ అయిపోవాల్సిన అవసరం లేదు, అయిపోయింది ఇంకా అని అనాల్సిన అవసరం లేదు. లెట్స్ గివ్ టైం. బట్ సనాతన ధర్మం విషయంలో చేసిన వ్యాఖ్యల విషయంలో మాట్లాడకపోవడం మాత్రం విచ్ ఇస్ వెరీ రాంగ్. ఉదయనిధి మాటల్ని ఖండించకపోవడం ఒకటైతే, ఈవెన్ ఆ సొంత పార్టీ మంత్రి ఇప్పుడు అతను మాట్లాడడం కానివ్వండి, మరొక ఏమో ముస్తఫా మాట్లాడడం కానివ్వండి, అది కూడా ఖండించలేదు. ఖండించి ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు నేను చెప్తున్నాను, వాళ్ళందరూ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారనుకోండి, గెలిపించుకోగలడా విజయ్? ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ ప్రభుత్వం పడిపోతుంది. ఏం చేస్తావు? సో ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో విజయ్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, అంటే నేను అనేది ఏంటంటే నాట్ సింపుల్గా జరిగేవి కావు అంటున్నాను నేను. సనాతన ధర్మం గురించి ఆ పర్టికులర్ వ్యక్తులు చేసినటువంటి కామెంట్స్ని ఇప్పుడు ఆపి మందలించే పరిస్థితిలో విజయ్ ఉన్నాడా? పిలిచి మందలించే పరిస్థితిలో విజయ్ ఉన్నాడా? వాళ్ళు ఎందుకు చేస్తారు ఆ వ్యాఖ్యలు? నీ కూటమి పార్టీలు అవే చెప్తాయి కాబట్టి అదే చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు డిఎంకే స్టాలిన్ పేరోల్స్లో ఉన్నారండి వీళ్ళంతా. కమ్యూనిస్టులు అయినా ఎవరైనా స్టాలిన్ పేరోల్స్లో కదా ఉంది. వీసీకే ఎవరి పేరోల్లో ఉంటుంది? స్టాలిన్ ఆఫర్ చేసినంత డబ్బు విజయ్ ఇస్తాడా రాబోయే రోజుల్లో? నేను డైరెక్ట్గా అడుగుతున్నాను. ఇవ్వలేడు. సో వీసీకే కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఈ పార్టీలన్నీ కూడా డిఎంకే స్టాలిన్ ఆశీర్వాదంతో కూడా ఇక్కడికి వచ్చింది. సో డిఎంకే కోర్ ఐడియాలజీ ఏదైతే ఉదయనిధి స్టాలిన్ చెప్తుందో దానికి కాదని పోతారా అంటున్నాను. అండ్ ఇంకోటి పోనీ, డిఎంకే ఏడిఎంకే పార్టీల్లో ఉండేటువంటి చాలామంది ఎమ్మెల్యేలే వీటీవీకి వచ్చి జాయిన్ అయ్యి గెలిచారు. చాలామంది అందులో నుంచి ఇందులో నుంచి వచ్చిన వాళ్ళే. సో ఒక సుస్థిర ప్రభుత్వం విజయ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అనేది సాధ్యం కాదు. అండ్ సుస్థిర ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే రాజకీయ చాణక్యం ఉన్నవాడికే సాధ్యం కాదు. అట్లాంటిది వేరే ఒక కొత్త ప్రొఫెషన్లోకి వచ్చినట్టు విజయ్. సో ఇవాళ ఐడియాలజికల్ అంశాల్లో ఏది కరెక్ట్, ఏది తప్పు, ఎవరిని ఆపాలి, ఎవరిని చేయాలి, ఎవరు నా మంత్రి, ఎవరు నా మంత్రి కాదు నిర్ధారించుకోవడానికే టైం పోతుంది, ఒక 6 నెలలు. పవర్లెస్ చీఫ్ మినిస్టర్గా. సో ఇప్పుడు నువ్వు దీంట్లో ఏంటంటే ఆయన ఏదో కొన్ని, అంటే దాన్ని ఏమంటారు, ఫ్యాసినేటింగ్ నిర్ణయాలు కొన్ని తీసుకుంటాడు. కొంచెం జనాలకి ఏదో జనరంజకమైనటువంటి నిర్ణయాలు కొన్ని వస్తాయి. ఇప్పుడు అట్లాంటి దాంట్లోనే ఒకటి వైన్ షాప్లో ఇట్లా జనరంజకమైనటువంటి కొన్ని నిర్ణయాలు ఉంటాయి. సినిమాల్లో చూపిస్తారు చూసారా, రాత్రికి రాత్రి ఏదో కొంతమందిని 20 మందిని సస్పెండ్ చేశాను అని చెప్పేసి అప్పటికప్పుడు సస్పెన్షన్ ఆర్డర్స్ టైప్ చేయడం. సో దట్ హీరోయిక్ అప్రోచ్ ఉంటుంది చూసారా, దట్ హీరోయిక్ అప్రోచ్తో కూడినటువంటి కొన్ని నిర్ణయాలు మనం చూస్తాం. వాటితోటి కొంతకాలం ఆయన మేనేజ్ చేస్తాడు. ఈ లోపల జరగాల్సిన అసలు సమస్యలు చేయాల్సినటువంటి అసలు పనులు అన్నీ అట్లా ఆగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు అంటున్నానంటే, వీళ్ళందరూ రాజకీయాల్లో ఉద్దండులు, చిన్నోళ్ళేం కాదు వీళ్ళంతా. సో ఏడీఎంకే ఇవాళ స్ప్లిట్ అయింది. ఇప్పుడు స్ప్లిట్ అయిన ఏడీఎంకేని తీసుకుంటాడు అనుకుందాం. నిజంగానే 2/3 మెజారిటీతో వస్తే విలీనం అవ్వచ్చు. ఒకవేళ విలీనం చేసుకున్నాం అనుకుంది, ఇప్పుడు విజయ్ ముందున్న సవాళ్ళు ఏంటి అంటే, ఏడీఎంకేని విలీనం చేసుకున్నాం అనుకుంది దాంట్లో. సో నీ లెజిటిమసీ ఏంటి?
నువ్వు చెప్పావు కదా ఇంతకాలము ద్రవిడ పార్టీలు ఏడీఎంకే డిఎంకేతో కలవను అని. కలవలేదు కరెక్టే, వాళ్ళందరూ నీ దగ్గర జాయిన్ అయితే వాళ్ళు ఏమైనా సేమ్గా ఉంటారా? ఇక్కడ పొలిటికల్ మెచ్యూరిటీ కావాల్సి వస్తుంది. సో అందుకే అంటాను నేను. సో విజయ్ ఏ స్టాండ్ తీసుకుంటాడు, ఆ స్టాండ్ ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే ఆ పాత చింతకాయ పచ్చడి లాంటి ఆ ద్రవిడ విధానము ఏదో పెరియార్ చెప్పిందో ఇంకోటో ఫాలో అవ్వాల్సిందే, అవ్వక తప్పని పరిస్థితిలో ఉన్నాడు ఇవాళ విజయ్. అవి కాకుండా ఇంకోటి ఏదైనా చేయాలంటే కష్టం. ఆయన నిజంగా చెప్పాలంటే పంచకట్టు నుంచి సూట్లోకి వచ్చాడు చూడ్డానికి. పంచకట్టు నుంచి సూట్లోకి వచ్చాడు కానీ బట్టలు మార్చినంత ఈజీ కాదు ద్రవిడ రాజకీయాలను మార్చడం. లిటరల్గా మాట్లాడితే దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ అని నేను అంటున్నాను. ఇవాళ నేను ఒక కీలకమైన అంశం ఏంటంటే IUML ఉంది, ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్. దాని నేపథ్యం మనకు తెలవాలి అసలు. యాక్చువల్లీ నేను చాలా ఖచ్చితంగా అందుకే చెప్తున్నాను. నేను IUML అనేది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్. ఎవరు స్థాపించారు దీన్ని? మొహమ్మద్ ఇస్మాయిల్ అనే వ్యక్తి స్థాపించాడు. ఎప్పుడు స్థాపించాడు? పార్టీషన్ అయిపోయిన తర్వాత 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్థాపించాడు. అసలు ఈ IUML స్థాపించినటువంటి మొహమ్మద్ ఇస్మాయిల్ ఎవరు అని అంటే, జిన్నా పార్టీ ఉంది కదా, ఆల్ ఇండియా ముస్లిం లీగ్, ఆ పార్టీలో మద్రాస్ ప్రావిన్స్కి అధినేత. ఓకే. పార్టీషన్కి ముందు బ్రిటిషర్ల హయాంలో ఉన్నప్పుడు పాకిస్తాన్ కోసం ఏర్పడినటువంటి, పాకిస్తాన్ రావాలి, సపరేట్ ముస్లిం దేశం కావాలని ఏర్పడినటువంటి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ లో మద్రాస్ ప్రావిన్స్ నుంచి కీలక నాయకుడు మొహమ్మద్ ఇస్మాయిల్. ఆయన పార్టీషన్ జరిగిన తర్వాత ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అయిపోయింది, పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత ఈ IUML అనే పార్టీని స్థాపించాడు మొహమ్మద్ ఇస్మాయిల్. ఓకే, మొహమ్మద్ ఇస్మాయిల్ స్థాపించినటువంటి IUML ఈ రోజుకి అట్లా తమిళనాడులో, కేరళలో తన ప్రభావం చూపుతూ ఉంటుంది. తమిళనాడులో ఇప్పుడు గెలిచిన 2 సీట్లు కావచ్చు, అండ్ అటు కేరళలో గెలిచినటువంటి 26 సీట్లు, అంటే మొత్తం 22 ఎమ్మెల్యేలు గెలిచారు IUML. ఎంత సిగ్గుమాలిన చర్య అంటే ఇది నాకు అసలు చెప్పడానికి కూడా లేదు. నిజానికి అంటే దాని నేపథ్యాలతో సంబంధం ఉండదు మన దేశంలో, అది ప్రాబ్లం. ఎవడో కాసిం రిజ్వీ స్థాపించినటువంటి MIMతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది గతంలో. ఓకే, ఇప్పుడు కూడా ఆ పొత్తులో ఉన్నట్టే ఆల్మోస్ట్. కాసిం రిజ్వీ వాళ్ళ పూర్వీకులు ఎవరు అని అంటే కనుక సలావుద్దీన్ ఓవైసీకి మొత్తం ముందు నుంచే ఆయన నుంచి వచ్చిన పార్టీ. సరే, కొంచెం సలావుద్దీన్ ఓవైసీకి కాసిం రిజ్వీకి మధ్య కొంత గ్యాప్ అని ఉంది. ఇది అట్లా కూడా కాదు, ఇది డైరెక్ట్ మొహమ్మద్ ఇస్మాయిల్ స్థాపించిన పార్టీ. ఇస్మాయిల్ ఎవరు? జిన్నాతో పనిచేసినటువంటి వ్యక్తి, జిన్నా దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి. ఆడ స్థాపించినటువంటి పార్టీ IUML. ఆ పార్టీకి 22 మంది ఎమ్మెల్యేలు వస్తాయి. ఆ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు కేరళలో ఉంది, UDFలో, కాంగ్రెస్తో భాగస్వామ్య పక్షం. అదే పార్టీతో అంటగలుగుతుంది తమిళనాడులో. నెహ్రూ గారికి ఆయన ఆత్మ శాంతించదో పాడో నిజంగా అనిపిస్తుంది. నెహ్రూ గారికి ఏమనిపిస్తుంది అంటే, నెహ్రూ గారు, సర్దార్ పటేల్ గారు, ఈవెన్ మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు, వీళ్ళందరూ కూడా జిన్నాకు వ్యతిరేకంగా పోరాడారు, ముస్లిం లీగ్కి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తులు. సో జిన్నా వంశానికి సంబంధించి జిన్నా పరంపరను కొనసాగించేటువంటి వ్యక్తుల పార్టీతోటి వీళ్ళు అంటగవుతున్నారు. సో మళ్ళీ వీళ్ళు సెక్యులర్ రాజకీయాల గురించి మాట్లాడతారు. దట్స్ అన్ ఐడియా. అంటే ఇప్పుడు ఈ పెరియార్ సిద్ధాంతం అంటున్నారు, అంబేద్కర్ సిద్ధాంతం అంటున్నారు. ఈ పెరియార్ పేరు చెప్పి, అంబేద్కర్ పేరు చెప్పి సనాతన ధర్మాన్ని, అంబేద్కర్ని అవమానించడం, పెరియార్తో కలపడం అంటే నా పాయింట్ అయితే క్లియర్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే అంబేద్కర్ని పెరియార్ని ఒకటి చేసి చూడడం అంటే అంబేద్కర్ గారిని అవమానించడం. అంబేద్కర్ గారు ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి వ్యక్తి. మీరు చదివితే మనకు అన్ని క్లియర్గా అర్థమవుతాయి. ద్రవిడ నాడు, ద్రవిడ స్థాన్ చేయాలని కోరినటువంటి వ్యక్తి పెరియార్. భారతదేశం విడిపోవాలని కోరినటువంటి వ్యక్తి పెరియార్కి అంబేద్కర్ గారికి ఏంటంటే లింక్, అసలు సంబంధం ఉంది. అదే కలుపుతున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు. పెరియార్ దేశం నుంచి తమిళనాడును వేరు చేయడం అని కోరిన వ్యక్తి పెరియార్. పెరియార్కి తమిళ్కి సంబంధం లేదు. క్లియర్గా చెప్పాలంటే పెరియార్కి తమిళ్కి సంబంధం లేదు. తమిళ కాదు, మనకు ఇంగ్లీష్ కావాలని కోరుకున్నాడు పెరియార్. తర్వాత కాలంలో డిఎంకే అన్నాదురై కాలంలోకి వచ్చిన తర్వాత తిరువళ్ళువర్ రాసిన తిరుక్కురల్ని తీసుకొని వాళ్ళు తమిళ సాహిత్యం మీద ఫోకస్ చేశారు. యాక్చువల్లీ తమిళ సాహిత్యాన్ని పెరియార్ ఏ రోజు ఒప్పుకోలేదు. మీరు చదివితే క్లియర్గా అర్థమవుతాయి ఇవన్నీ. ఎస్ గురుమూర్తి గారు చాలా అనేక ఉపన్యాసాలు ఉంటాయి. ఆయన డిస్మాంటిల్ చేశాడు ఈ ఆర్గ్యుమెంట్ని. అంబేద్కర్కి పెరియార్కి ఏమాత్రం సంబంధం లేదు. లెట్స్ బీ క్లియర్. పెరియార్ సంఘం కోసం ఏదో సామాజిక పరివర్తన కోసం పనిచేసిన వాడైతే కూతురు వయసున్నామని పెళ్లి చేసుకోడు. ఓకే, అండ్ బ్రిటిషర్లను అడిగాడు పెరియార్,
బ్రిటిషర్లు అడిగాడు మమ్మల్ని వేరు చేయండి, మమ్మల్ని మీరు వెళ్ళిపోతూ పార్టీషన్ చేస్తున్నప్పుడు మాది కూడా పార్టీషన్ చేయండి అని చెప్పినవాడు. దేశం విడిపోవాలని కోరుకున్నటువంటి వ్యక్తి ఎలా ఆరాధ్యనీయుడు అవుతాడు? రాహుల్ గాంధీకి అవుతాడేమో. దట్స్ రాంగ్. అయితే ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా, ఇలాంటి మాటలు మాట్లాడడం ద్వారా దీన్ని ఒక భావ ప్రకటన స్వేచ్ఛగా చూడాలా, దీన్ని సెక్యులరిజం అని వాళ్ళు పైత్యంగా చూడాలి. భావ ప్రకటన స్వేచ్ఛ కాదు, ఇది పైత్యం. మనిషి ఆలోచనల పరిధి దేనికైనా సరే, ఏదైనా సరే, ఇంకొక వ్యక్తిని యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్ అంటారు. సో నీ 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 స్వేచ్ఛ ఏదైనా ఉంటే మీ ఇంట్లో చూసుకో, నీకు కావాల్సిన వాటిలో నువ్వు పెట్టుకో. అంతేగాని సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి, ఇది చేయాలి, అది చేయాలంటే అది స్వేచ్ఛ కాదు. అది ఒక ధర్మాన్ని ఒక మతం నిర్మూలించాలని ఎలా అంటారు? హిందుత్వం వేరు, హిందూ ధర్మం వేరు. ఏంటి వేరు అసలు? హిందుత్వాన్ని హిందూ ధర్మానికి ఏంటి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? ఏంటి డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే ఇప్పుడు ఇదే సందర్భంలో ఇట్లాంటి వ్యాఖ్యనే ఇస్లాం విషయంలో చేస్తూ ఊరుకుంటారా? అదే అడగాల్సిన ప్రశ్న. ఊరుకుంటారా? ముస్లిమ్స్ విషయంలో చేస్తూ ఊరుకుంటారా? క్రిస్టియన్ విషయంలో చేస్తూ ఊరుకుంటారా? సో బ్రిటిషర్లు వేరు, నిజంగా నేను చెప్తున్నాను, బ్రిటిషర్లు వేరు, క్రిస్టియన్లు వేరు. ఇక్కడ ఉన్న క్రైస్తవులు వేరు, క్రైస్తవం పేరిట మాట్లాడుతున్నటువంటి వాళ్ళు వేరు కావచ్చు. కానీ సమస్య ఏంటంటే మొత్తం ఇప్పుడు వీళ్ళకు తోచింది వాళ్ళు మాట్లాడేసి దాన్ని సెక్యులరిజం అంటారు. ఏది దోస్తే అది మాట్లాడేసి సెక్యులరిజం, ఏది దోస్తే అది మాట్లాడేసి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఏది పడితే అది రాసి ప్రెస్ ఫ్రీడమ్. అంటే మనం దానికి లిమిట్ ఉండదా? కనీసం నవ్విపోతురు కాక నాకేంటి సిగ్గు అని. నిజంగా అంత దరిద్రంగా ఎలా మాట్లాడతారు? సో తమిళ రాజకీయాలు నేను ఎప్పుడు అంటున్నాను, ఇప్పుడు డిఎంకే ఉంది, లిటరల్లీ దట్స్ వాట్. తమిళ విషయంలో ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను, అసలు బేసికల్లీ తెలుగు వాళ్ళు దేనికోసం కొట్లాడారండి? ఎవరికి వ్యతిరేకంగా కొట్లాడారు తెలుగు వాళ్ళు? ఫస్ట్ పొట్టి శ్రీరాములు గారు ఆమరణ దీక్ష ఎందుకు చేశారు? ఎవరికి వ్యతిరేకంగా చేశారు? ఎందుకోసం ఆయన చేశారు? తెలుగు వాళ్ళని వాళ్ళు సరిగ్గా చూడట్లేదు, మద్రాస్ ప్రెసిడెన్సీలో మన హక్కులు కాలరాస్తున్నారు వాళ్ళు, కనీసం ఆత్మగౌరవం కూడా తెలుగు వారికి లేకుండా చేస్తున్నారని కదా పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. మద్రాస్ నుంచి మమ్మల్ని వేరు చేయండి, ఒక సపరేట్ రాష్ట్రం చేయండి అని కదా ఆయన అడిగింది. సో ఇప్పుడు ఆ తమిళనాడు ఆ పర్టికులర్ ఏదైతే డిఎంకేలు అంతకుముందు ఉన్నటువంటి ఈ పెరియారు వీళ్ళున్నారు చూసారా, వాళ్ళ టైంలోనే కదా ఈ అరాచకాలు జరిగినాయి. సో అంటే తమిళ పెరియార్ని, లేకపోతే ఆ పెరియార్ వాదాన్ని, లేకపోతే ఆ ద్రవిడ వాదాన్ని ఎవరైతే పెంచి పోషించాలనుకుంటున్నారో, ఎవరైతే గొప్పది అని భావిస్తున్నారో వాళ్ళంతా పొట్టి శ్రీరాములు గారిని అవమానించినట్టు లిటరల్గా మాట్లాడితే. అవునా కదా? మన మద్రాసు నుంచి బయటకు వచ్చి కర్నూలులో రాజధాని పెట్టుకున్నారండి తెలుగు వాళ్ళు ఫస్ట్. మరి వాళ్ళు ఎట్లా ఒకటి అవుతారు? సౌత్ ఇండియా అంతా ఒకటిగా ఉందా ఇవాళ? ఒక్కసారి తమిళనాడుకి వెళ్తే తెలుస్తుంది. నేను తమిళనాడులో చదువుకొని వచ్చినాడు. తమిళనాడుకి వెళ్తే తెలుస్తుంది తెలుగు వాళ్ళని ఎలా మాట్లాడతారు, ఎంత అవమానకరంగా మాట్లాడతారో మనకు తెలుస్తుంది. వాళ్ళకి నార్త్ ఇండియన్ ఒకటే, తెలుగువాడు ఒకటే, వాడికి సౌత్ ఇండియన్ అను అభిమానం ఏం లేదు. వాళ్ళకి తమిళ దురభిమానం ఉంది. అభిమానం వేరు, దురభిమానం వేరు. ఆ భాష పట్ల అభిమానం ఉండడం తప్పు కాదు, దురభిమానం ఉండడం తప్పు. ఇంకొక భాష ఏది పనికిరాదు అనే ఒక ధోరణి ఉంది చూసా, అది తప్పు. అది తమిళ్లో కనబడుతుంది స్పష్టంగా. మీరు ఎవరని అడగండి తమిళకి వెళ్ళిన వాళ్ళని. సో అక్కడ మంచి వాళ్ళు లేరా? ఉంటారు, నో డౌట్. మంచి వాళ్ళు అన్ని ప్లేసుల్లో ఉంటారు, మన దగ్గర ఉంటారు, ఇక్కడ ఉంటారు, ఎక్కడో ఒక దగ్గర అన్వాంటెడ్ ఎలిమెంట్స్ ఉంటాయి, నేను కాదనట్లేదు. బట్ చెప్తున్నాను, తమిళనాడుకి ఇప్పుడు మనం సౌత్ ఇండియా అంటాం, ఇది కూడా ఒక వాదన. అసలు ద్రవిడ నాడు అంటేనే సౌత్ ఇండియా అని పెద్ద వాదన. నాకు ఎప్పుడు పదే చెప్తున్నాను, సౌత్ ఇండియా అంటారు కదా. సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఎంత మేర కలిసి ఉన్నారు చెప్పండి నాకు. ఫర్ ఎగ్జాంపుల్, కావేరీ జలాల కోసం కర్ణాటకకి తమిళనాడుకి మధ్య ఎంత గొడవలు జరిగాయి, ఆల్మోస్ట్ యుద్ధ వాతావరణం కదా. ఆల్మోస్ట్ కర్ణాటకకి వెళ్తే తమిళ సినిమాల్ని, తెలుగు సినిమాల్ని బ్యాన్ చేసినప్పుడు అరిచింది మనమే కదా, మాట్లాడినాం కదా. అదే తమిళనాడులో కర్ణాటకకి సంబంధించినటువంటి వాళ్ళ విషయంలో ఆపిన సందర్భాలు ఉన్నాయా లేవా? ఓకే. అండ్ తమిళనాడుకి ముల్లై పెరియార్ డ్యామ్ విషయంలో కేరళకి తమిళనాడుకి మధ్య గొడవ ఉందా లేదా? ఇవన్నీ ఎవరు మర్చిపోతారు, ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రాకి మధ్య లేదా కృష్ణా జలాల విషయంలో? సో మనం ఒకటే అనే ఒక భావన కేవలం బీజేపీ ఆర్ఎస్ఎస్ వచ్చినప్పుడే ఇవన్నీ ఒకటవుతాయి. ఎలా అవుతాయి? అది ప్రజలు అనుకోవాలి కదా. సో బీజేపీ అంటే ఇప్పుడు అన్నామలై ఏమన్నా అమెరికాకి వెళ్ళి వచ్చాడా, లేకపోతే ఆయన ఏమన్నా మిజోరాంకి వెళ్ళో, నార్త్ ఈస్ట్ నుంచో, లేకపోతే ఉత్తరప్రదేశ్ నుంచో వచ్చాడా? అన్నామలై తమిళోడు కాదా? అన్నామలై బీజేపీలో ఉంటే మాత్రం వేరే అయిపోతాడు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇక్కడ ఐరనీ అనమాట ఇది. అంటే ఎవరు అడిగేవాళ్ళు లేరు కదా అని చెప్పేసి ఒక కాయిన్ చేసేసి దాన్ని అక్కడ ముందడు పెట్టేసి ప్రచారంలోకి తీసుకెళ్ళిపోతుంటారు. సో హియర్ ఈస్ ద ప్రాబ్లం. సో అందుకే నేను అంటున్నాను, అరవింద్ కేజ్రీవాల్ ఇట్లాంటి పనే చేశాడు.
అరవింద్ కేజ్రీవాల్ని కూడా ఇలాగే చాలామంది ఒక వ్యాగనార్ కారులో వస్తే ఒక మఫ్లర్ చుట్టుకొని మధ్యలో రాని దగ్గుతూ ఉంటే అప్పుడు చూసి నిజంగానే ఆమ్ ఆద్మీ పార్టీ అంటే అదే పాపం సామాన్యుడు అరవింద్ కేజ్రీవాల్ చదువుకున్నవాడు, ఐఆర్ఎస్ చదివాడు, చాలా బాగా పాలిస్తాడు అది ఇది అనుకున్నారు. ఏం చేశాడు? అరవింద్ కేజ్రీవాల్ అనే ఎగ్జాంపుల్ నిజంగా చెప్పాలంటే చాలామంది గొప్ప వాళ్ళందరూ కూడా ఆయన నమ్మారు. నమ్మిన వాటికి విశ్వాసఘాతకుడిగా నిలిచాడు. అంతకుమించి ఏం చేస్తాం మనం? రయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ఉందా ప్రభుత్వం సజావుగా సాగుతుందా, ఇవన్నీ కూడా మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ థ్యాంక్ యూ. మరి ఈ ఎపిసోడ్కు సంబంధించి తమిళనాడులో ఏర్పడినటువంటి కొత్తగా ప్రభుత్వంలో ఈ టీవీకే నేతలు మాట్లాడినటువంటి మాటలు, సనాతన ధర్మం పైన, దీనిపైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయవచ్చు. అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలు మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.